హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు హిందూ అనాలిసిస్ డిస్కషన్ భాగంలోని నేను ఢిల్లీ ఎడిషన్ నుండి చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ నుండి కాకపోయినా సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రివోక్డ్ లైసెన్సెస్ ఆఫ్ 4 పతంజలి డ్రగ్స్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టెల్స్ సుప్రీం కోర్ట్. సో యాక్చువల్లీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పిందనమాట. లైక్ పతంజలి బ్రాండ్ అనేది మీకు అందరికీ తెలిసిందే. సో సిఎస్ రామ్దేవ్ బాబా అండ్ బాలకృష్ణ గారు ఇద్దరు కూడా ప్రచారం చేస్తుంది అండ్ వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్న ప్రోడక్టే ఈ పతంజలి ప్రోడక్ట్. సో ఆ పతంజలి తాలూకా ప్రోడక్ట్ తాలూకా కొన్ని డ్రగ్స్ని 14 డ్రగ్స్ని ఏమోంచి వాటి తాలూకా లైసెన్స్ని రివోక్ చేసేసారు. అంటే అర్థం ఏంటి, ఆపించడం అనేది జరిగింది. ఎవరు? ఉత్తరాఖండ్ వాళ్ళు. అని ఉత్తరాఖండ్ వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మేడం పతంజలి ప్రోడక్ట్ వచ్చేసరికి అది న్యాచురల్ ప్రోడక్ట్ అండ్ ఆర్గానిక్ అండ్ ఏ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏమీ లేనివి ఎట్సెట్రా అని కదా. సో ఎందుకు ఇలా చేశారు, లైసెన్సెస్ ఎందుకు క్లోజ్ చేశారు, ఎందుకు ఏంటైంది, అదంతా కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ అది ఏ ప్రకారంగా కూడా ఇప్పుడు ఏవైనా లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఆర్బిట్రరీగా, అంటే ఎవరు మట్టుకు వాళ్ళు వాంటెడ్లీ దాన్ని ఆపేయలేరు కదా. సో దాని రిలేటెడే ఏంటి అంటే ఇప్పుడు దాని గురించి ఏ లెజిస్లేషన్లో మెన్షన్ చేస్తుంది, ఏ లెజిస్లేషన్ బట్టి, ఏ యాక్ట్ బట్టి దానికి క్యాన్సిల్ చేశారు లైసెన్స్ అనేది వీ షల్ డిస్కస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు జిఎస్ ఫౌండేషన్ అనేది వస్తుంది, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అలానే సిసాట్, అలానే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంటుంది. అంటే మీరు అంటిల్ అండ్ లైక్ యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ మీకు ఉంటుంది. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని టీచింగ్ ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్ కేర్. అండ్ వైజాగ్లోని ఆఫ్లైన్ కోర్స్ ఉంది, ఆన్లైన్ కూడా ఉంది. అండ్ ఈ బ్యాచెస్ అనేవి 1 మే నుండి స్టార్ట్ అవుతున్నాయి. అలానే మీరు ఫ్రీ డెమో కోసం యూ కెన్ కాల్ ఫర్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఫ్రీ డెమో యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలానే మీకు ఎటువంటి ఎంక్వైరీస్ కానీ ఏమైనా ఉన్నాయంటే మాత్రం తెలుసుకోవచ్చు. అలానే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది డైరెక్ట్గా మన సురేష్ సరే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు యూపీఎస్సీ అనేది మీ డ్రీమ్ అనుకుంటే అండ్ దాన్ని ఎలా అచీవ్ చేయాలి ఏంటి అనేది మీకు రైట్ గైడెన్స్, రైట్ పాత్ మీకు ఉండాలి అంటే దానికోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటర్షిప్ కూడా డైరెక్ట్గా సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది సురేష్ సార్ తోటి. సో మీకు తగినట్టుగా సార్ మీకు గైడెన్స్ చేస్తారు. అండ్ అలానే దీని వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సస్పెండెడ్ లైసెన్సెస్. చెప్పాను కదా ఆల్రెడీ, వాళ్ళు రివోకేషన్ అంటే ఏంటి, తీసేసుకోవడం, బ్యాక్కి తీసేసుకోవడం, మరి ఆపేయడంని రివోకేషన్ అంటాం. 14 ప్రొడక్ట్స్ అనమాట. అవి ఎవరు? పతంజలి వాళ్ళు అమ్ముతున్నవి, సోల్డ్ బై పతంజలి ఆయుర్వేద్ అండ్ దివ్య ఫార్మసీ. ఓకేనా. అయితే స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ అంటే స్టేట్స్ లైసెన్సెస్ అనేవి ఇస్తారు కదా, ఆ అథారిటీ ఏమని చెప్పింది, ఫైల్డ్ అన్ అఫిడవిట్ ఇన్ ద సుప్రీం కోర్ట్లోని ఫైల్ చేశారు, స్టేటింగ్ దట్ ద సస్పెన్షన్ టుక్ ప్లేస్ డ్యూ టు రిపీటెడ్ వయోలేషన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్. అయితే సుప్రీంకోర్టు అడిగింది ఎందుకు ఆపేశారని. అప్పుడు స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ చెప్పారు, ఎందుకంటే ఎంత చెప్తున్నా సరే పతంజలి వాళ్ళు రిపీటెడ్లీ అంటే మళ్ళా ఏవైతే డ్రగ్స్ రిలేటెడ్ లాస్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని వయోలేట్ చేస్తున్నారు, పర్టిక్యులర్లీ కన్సర్నింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ దాంట్లోని మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే
మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారు. అంటే హెల్దీ కానివి హెల్దీ అని చెప్పడం, క్వాలిటేటివ్ కానివి క్వాలిటీ అని చెప్పడం, వాటిల్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. అండర్ రూల్ 159(1) ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఆఫ్ 1945. నేను చెప్పాను కదా ఇలా చేస్తున్నారు అంటే దానికి ఏదో పర్టికులర్ రూల్స్ ఆర్ యాక్ట్ ఆర్ సంథింగ్ ఉండాలి కదా. అలా వాళ్ళు చేయడానికి అథారిటీ ఎక్కడి నుండి వచ్చింది? దిస్ రూల్ నెంబర్ 159(1) ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఆఫ్ 1945. ఓకేనా. దీని ప్రకారంగా యాక్చువల్లీ ఈ రూల్స్ ప్రకారంగా వాటి లైసెన్సెస్ అనేవి క్యాన్సిల్ చేయడం అనేది ఆర్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ద సస్పెండెడ్ డ్రగ్స్ ఇంక్లూడ్ స్వసాశ్రీ గోల్డ్, స్వసారి వాతి, బ్రోంచోమ్ అండ్ అదర్స్. ఇవన్నీ కూడాను డ్రగ్స్ అన్నమాట. అయితే దీస్ రూల్స్ క్లాసిఫై డ్రగ్స్ అండర్ గివెన్ స్కెడ్యూల్స్ అండ్ ప్రెజెంట్ గైడ్ లైన్స్ ఫర్ ద దేనికి గైడ్ లైన్స్ అనేవి ఇస్తుంది? స్టోరేజ్ అంటే వాటిల్ని ఎక్కడ ఉంచాలి, ఏ టెంపరేచర్స్లో ఉంచాలి, ఎక్కడ ఎలా స్టోర్ చేయాలి అని, అండ్ ఎలా అమ్మాలి, ఎలా డిస్ప్లే చేయాలి, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ స్కెడ్యూల్. అంటే ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్ నుండి ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రిఫర్ చేయాలి, ఎటువంటి కండిషన్ ఉండేటప్పుడు ఆ డ్రగ్స్ తీసుకోవాలి. డ్రగ్స్ అంటే ఇక్కడ మెడికేషన్, మీరు అనుకుంటున్న డ్రగ్స్ కాదు, కైండ్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అయితే ఏ క్రిమినల్ కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై ద డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆయుర్వేదిక్ అండ్ యునానీ ఆఫీసర్ హరిద్వార్ అగేన్స్ట్ రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ అండ్ దివ్య ఫార్మసీ అండ్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్. వీళ్ళ మీద ఎవరు? డిస్ట్రిక్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనమాట, ఆయుర్వేదిక్ అండ్ యునానీ ఆఫీసర్ హరిద్వార్ రిలేటెడ్. అతను వీళ్ళ ప్రోడక్ట్స్ మీద కేసు అనేది పెటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే వేటి బేసిస్ ఫైల్ చేశారు? అండర్ సెక్షన్ 347 ఆఫ్ ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, డిఎంఆర్ యాక్ట్ అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏంటి అంటే స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు కూడా తీసేయడం అనేది జరిగింది. అండ్ దాని రిలేటెడ్ సుప్రీంకోర్టు ఏమోంచి చెప్తుందనమాట. అయితే మేడం ఇంతకీ మీరు ఇందాకేమోంచి డ్రగ్స్ అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అన్నారు, ఇప్పుడేమొంచి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అంటున్నారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అనేది దేనికోసం అంటే, ఇది చూడండి చాలామంది అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఈ తంత్రం వేస్తాను, నేను ఈ మంత్రం వేస్తాను, ఇలా చేస్తే ఇలా పోతుంది, నేను ఈ వాటర్ అనేది వేస్తాను, ఈ వాటర్ వేయగానే జ్వరం తగ్గిపోతుంది లేదా జలుబు తగ్గిపోతుంది, అలాంటి వాటిల్ని మ్యాజిక్ రెమెడీస్ అంటారు. అలా మ్యాజిక్ రెమెడీస్ అనేది నిషేధం in India. Okay. However, details about the nature of the complaint were not mentioned in the text. అయితే ఎలా కంప్లైంట్ చేశారు అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదనమాట. అంటే ఏ బేసిస్ మీద అసలు ఫైల్ అనేది చేశారు కేసు అనేది. అయితే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ Objectionable Advertisement Act of 1954. It is a legislative framework to control the advertisement of drugs and prohibits claims of magical qualities and remedies. అంటే ఎప్పుడైనా ఏ డిసీజ్కైనా సరే రెమెడీ అనేది దానికి మ్యాజికల్ క్వాలిటీ ఉంటే అలాంటి వాటిల్ని నిషేధిస్తూ ఆర్ రెగ్యులేట్ చేస్తూ ఆర్ ఆపుతూ అనమాట. ఇట్ ఇన్కంపాసెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అది రిటర్న్ రూపంలోనైనా, ఓరల్గానైనా, విజువల్ మీడియమ్స్ అయినా. ఈ డ్రగ్ అంటే ఏంటి? మెడిసిన్స్ ఇంటెండెడ్ ఫర్ హ్యూమన్ ఆర్ యానిమల్ యూస్, సబ్స్టెన్సెస్ ఫర్ డయాగ్నోసిస్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆర్టికల్స్ ఎఫెక్టింగ్ ది బాడీస్ ఫంక్షన్స్. Other than articles meant for consumption, the definition for magic remedy under this text also extends to talismans or mantralu, charms that allegedly possess miraculous powers for healing or influencing bodily functions. అంటే చూసారా, చాలా వరకు కూడా నీకు ఈ తాయెత్తు ఇస్తాను, ఆ తాయెత్తును కట్టుకుంటే చాలు ఇది పోతుంది అది పోతుంది, ఈ మంత్రం వేస్తాను, అలాంటివన్నీ కూడా మ్యాజిక్ రెమెడీస్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఆర్ చేయకూడదు అండర్ దిస్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఆఫ్ 1954. అయితే స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ టెండర్డ్ అన్ అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్ అపాలజీ ఇన్ ద కోర్ట్ ఫర్ ఎనీ ఇన్అడ్వర్టెంట్ అండ్ అన్ఇంటెన్షనల్ నాన్ కంప్లైన్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు అప్లోజ్ చేశారనమాట. అంటే సారీ చెప్పడం జరిగింది కోర్టుకి. అంటే ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి తెలియక కానీ లేకపోతే ఏదైనా అన్ఇంటెన్షనల్గా ఏదైనా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వయలేట్ చేసినట్లయితే. దిస్ అపాలజీ వాజ్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ ప్లీ ఫైల్డ్ బై ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ against Patanjali and its founders for a campaign against the COVID-19 vaccine drive and modern medicine.
సో అది ఎవరు వేశారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనమాట, అగెన్స్ట్ పతంజలి వాళ్ళకి కోవిడ్-19 వాటికి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అవి అథెంటికేటెడ్ కాదు, వాటిని ఎవరు అప్రూవ్ చేయలేదు, గవర్నమెంట్ వాటిని అప్రూవ్ చేయలేదు, కానీ స్టిల్ అవి కోవిడ్ని పోగొట్టేస్తుంది ఎట్సెట్రా అని ఇలాంటివి రాంగ్ చేస్తున్నప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు అనేది ఫైల్ చేసింది. దానికి స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు లైసెన్సెస్ అనేవి క్యాన్సిల్ చేశారు ఇన్ రెస్పాన్స్ టు సుప్రీంకోర్టు అనమాట. Refusal of second apology by the Supreme Court. Earlier this month, the Supreme Court had refused to accept a second round of apologies from Ramdev and other accused in the matter. The details of the first apology and the reasons for the Supreme Court's refusal to accept the second apology were not mentioned in the text. అంటే ఫస్ట్ దానికి కానీ సెకండ్ దానికి కానీ అపాలజీకి ఎందుకు రెఫ్యూజ్ చేసింది సుప్రీం కోర్టు అనేది మనకి క్లియర్గా తెలియదు, ఎందుకంటే ఎక్కడ మెన్షన్ చేసి లేదు. బట్ స్టిల్ అపాలజీ గివెన్ బై రామ్దేవ్ బాబా కానీ ఫౌండర్స్ కానీ వాళ్ళందరూ ఇచ్చినవి రెఫ్యూజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ పర్టికులర్ కేసెస్ అనమాట. ఒకటి ఏంటి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రెండు విషయాలు అనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బేసికలీ ఇక్కడ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్, దీని ప్రకారంగా వాళ్ళు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నందుకు వాళ్ళ లైసెన్సెస్ అనేవి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఆఫ్ 1954. సో దీని ప్రకారంగా ఏంటి అంటే వాళ్ళ తాలూకా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సేల్ కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు కూడా హైలీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ వాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను, ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఏ మినిస్ట్రీలోకి వస్తుంది ఆర్ సంథింగ్, ఇవి రూల్స్, ఇవి యాక్ట్ కాదు, ఏ లెజిస్లేషన్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఏంటి, ఏ రూల్స్, దేని ప్రకారంగా వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేశారు ఆర్ సస్పెండ్ చేశారు, ఏ కేసెస్ అనేవి వీటిపైన ఉన్నాయి. ఒకటేమొచ్చి మ్యాజిక్ రెమెడీస్, ఇంకొకటి కాస్మెటిక్ రూల్స్. ఆ డ్రగ్స్ అనేవి ఈవెందో హెల్దీ కాకపోయినా అన్హెల్దీ అయినా హెల్దీ అని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని. ఈ కేసెస్ అనేవి వాళ్ళపైన ఉన్నాయి, పతంజలి పైన ఎస్పెషల్లీ. సో ఎవరైతే పతంజలి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ అవి వెదర్ అవి అథెంటికేటెడ్ ప్రోడక్ట్సా కాదా అని చెక్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ కోర్ట్స్ నడ్జ్ ఆన్ హాస్పిటల్ ఛార్జెస్ ఏ రిఫార్మ్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు కోర్ట్ రిలేటెడ్ హాస్పిటల్ ఛార్జెస్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిచ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒక పూర్ క్యాండిడేట్ ఉన్నాడు. ఒక రిచ్ క్యాండిడేట్కి కోవిడ్-19 వచ్చిందనుకోండి, సింపుల్గా వాడు ఎంతైనా స్పెండ్ చేయగలడు, మంచి క్వాలిటేటివ్ హాస్పిటల్స్కి వెళ్తారు, మంచి ఆక్సిజన్లు గట్టాను, మంచిది చెడ్డది ఆక్సిజన్ అని కాదు, ఐఎమ్ సారీ, ఆక్సిజన్ బాటిల్స్ అవన్నీ పెట్టుకొని మంచి క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ తీసుకొని ఎట్సెట్రా చేస్తారు. కానీ దానికి తగినట్టుగా వాళ్ళు ఛార్జ్ చేస్తాడు, వాడు యాజ్ రిచ్ కాబట్టి వాడు సింపుల్గా పే చేస్తాడు. వాట్ అబౌట్ ద పూర్ పీపుల్? వాళ్ళ కండిషన్ ఏంటి? వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా హాస్పిటల్కి ఎఫర్ట్ చేయలేరు కనీసం. అలాంటప్పుడు వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని, రైట్ టు లైఫ్ అని చెప్పేసి, అండ్ అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కదా. అలాంటప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ చేస్తే ఎలా అవుతుంది? సో అందుకే దాని రిలేటెడ్ ఈ కేసు అనమాట, ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్. సో ఎంత పడితే అంత ఛార్జ్ చేయడానికి అవ్వదు. గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ పైన వాళ్ళు ఛార్జెస్ అనేవి ఫిక్స్ చేయాలి అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది. The Supreme Court of India has directed the central government to regulate hospital procedure rates in the private sector due to high and variable costs. ఓకే, చాలా ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటున్నాయి కాబట్టి వాటిని రెగ్యులేట్ చేయాలని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్ చేయడం అనేది జరిగింది. ద కోర్ట్ ఇన్వోక్డ్ రూల్ 9 ఆఫ్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 2010. అయితే దీనికి ఇలా చెప్పే పవర్ ఎక్కడికి వచ్చింది సుప్రీంకోర్టుకి? ఆన్ ద బేసిస్ ఆఫ్
రూల్ 9 ఆఫ్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 2010 అనమాట, which requires clinical establishments to charge rates within the range determined by the central government. సో ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది పవర్స్ ఎవరికి ఇస్తుంది? సుప్రీం కోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ ద రేట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఎవడో ఒక పర్సన్ వస్తున్నాడు, అంటే ఓపీ వస్తున్నాడు అనమాట, అవుట్ పేషెంట్. సో ఓపీ ఛార్జెస్ అనేవి ఇలా ఉండాలి, ఇలాంటి టైప్ ఆఫ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తే ఇంత రేట్స్ అనేవి హయ్యెస్ట్ ఉండాలి, ఏసీ ప్రొవైడ్ చేస్తే ఇలా ఉండాలి, ఏసీ ప్రొవైడ్ చేయకపోతే ఐసీయూ అయితే ఎన్ఐసీయూ అయితే ఇలాంటివన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇలాంటి ఒక పవర్ అనేది ఎవరిస్తున్నారు? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 2010, దట్ టు అండర్ రూల్ 9 ఆఫ్ దిస్ యాక్ట్ అనమాట. The Clinical Establishment Registration and Regulation Act of 2010 seeks to regulate all clinical establishments in India. Clinical establishments అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే రిజిస్టర్డ్ కానీ, అన్రిజిస్టర్డ్ కానీ, ఎట్సెట్రా అన్ని టైప్స్ ఆఫ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్. The Act requires all clinical establishments to register themselves and provides a set of standard treatment guidelines for common diseases and condition. Common diseases की condition की standard operating procedures ఉండాలి అండ్ స్టాండర్డ్ క్వాలిటేటివ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి. వాటి కోసమే ఈ పర్టికులర్ యాక్ట్ని పాస్ చేయడం అనేది జరిగిందనమాట. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? ఏ హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ అండ్ ఏదైనా సిమిలర్ ఫెసిలిటీస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఏ డిసీజ్కైనా ప్రొవైడ్ చేస్తే ఇన్ ఎనీ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలోపతి కానీ, యోగా కానీ, న్యాచురోపతి కానీ, ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, సిద్ధ కానీ, యునాని కానీ, కేవలం మోడర్న్ మెడిసిన్సే అనుకోకండి, ఈవెన్ ఆయుష్ కూడాను కమ్స్ అండర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ద డెఫినేషన్ ఆల్సో ఇంక్లూడ్స్ ల్యాబొరేటరీ విచ్ ఆఫర్స్ పాథలాజికల్, కెమికల్ అండ్ అదర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్. అంటే ఇన్ఫ్యాక్ట్ చూడండి, ల్యాబొరేటరీస్గా అంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్తారు, యూరిన్ టెస్ట్ కోసం ఇవ్వడానికి వెళ్తారు, అండ్ అలానే కొన్ని చెకప్స్ అనేవి చేసుకుంటారు, అలాంటివి కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్సే అనమాట. Every clinical establishment has to be registered to admit patients for providing treatment. అన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడాను ఖచ్చితంగా పేషెంట్స్ వచ్చి అక్కడ ట్రీట్ చేయించుకోవాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలన్నమాట. నార్మ్స్ రిక్వైర్డ్ టు బి మెట్ ప్రియార్ టు రిజిస్ట్రేషన్ ఇంక్లూడ్ మినిమం స్టాండర్డ్ ఫర్ ఫెసిలిటీస్, మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సనల్. పర్సనల్ అంటే ఎవరు? నథింగ్ బట్ డాక్టర్స్, నర్సెస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు, కనీసం నాకు ఇంకా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కూడా లేదు. నేను ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టేసి నేను క్యూర్ చేసేస్తాను, నా దగ్గరికి వచ్చేయండి అంటే అది అవుతుంది ఏంటి? ప్రజలు చనిపోతారు కదా ఆబ్వియస్లీ. అండ్ బెంచ్ మార్క్ ఫర్ ప్రైసింగ్ అండ్ అఫోర్డబుల్ హాస్పిటల్ కేర్. టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ హై హాస్పిటల్ చార్జెస్, setting benchmark prices based on market observation and standard treatment guidelines can help establish relevant clinical needs and costs. సో మార్కెట్ రేట్ బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు, దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రైసెస్ రెగ్యులేట్ చేస్తుంది, ప్రైసెస్ అనేవి స్టాండర్డ్గా ఫిక్స్ చేస్తుంది అనమాట. హౌఎవర్ ఇంప్లిమెంటింగ్ దీస్ మెషర్ ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా డ్యూ టు డైవర్స్ పేషెంట్ ప్రొఫైల్స్, అన్రిలయబుల్ ప్రైస్ డేటా అండ్ వీక్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ థింగ్ నా వరకు వచ్చేసి ఏంటంటే ప్రాపర్గా రెగ్యులేషన్ మెథడ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ముంబైలో ఉన్నట్టు కాస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండవు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేట్లు అనేవి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండవు సిమిలర్లీ. సో అలాంటప్పుడు ఏ ప్రైసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్ అనేది, అండ్ అలానే పేషెంట్ ప్రొఫైల్స్ అనేవి కూడా అన్నీ ఒకలా ఉండవు అనమాట. అందుకే ఈ ప్రైసింగ్ మెకానిజం అనేది చాలా టఫ్ అవుతుంది. and weak implementation. The suggested regulatory measures face enormous enforcement challenges due to weak implementation of Clinical Establishment Act. So ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఫాలో అవ్వలేదంటే వాళ్ళకి తగిన మెషర్స్ తీసుకొని ప్రాపర్ పర్సనల్ మెయింటైన్ చేయడం ద్వారా ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయొచ్చు. కానీ అదే అసలు ప్రాపర్గా లేకపోతే ఇంకా ప్రజలు ఎలా ఫాలో అవుతారు, డాక్టర్స్ ఎలా ఫాలో అవుతారు. అండ్ లిమిటెడ్ డేటా ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సచ్ రెగ్యులేషన్స్ ఆన్ అఫోర్డబిలిటీ, కేర్ క్వాలిటీ అండ్ ప్రొవైడర్ బిహేవియర్. అండ్ వాటి రిలేటెడ్ డేటా అనేది కూడా మనకి రిలయబుల్గా లేదు, అంటే ప్రాపర్గా లేదనమాట. Effective processes for formulating and adopting standard guidelines require accurate and representative costing data. వీటికి మనకి ఏంటి కావాలి అంటే ప్రాపర్ డేటా, యాక్యురేట్గా ఉండాలి, పర్ఫెక్ట్ డేటా ఉండాలి, అది రిలయబుల్గా ఉండాలి.
particularly from private hospitals, especially from private hospitals. The lack of such data has hindered the progress of previous health financing reforms. ఆ డేటా అనేది ప్రాపర్గా లేకపోవడం వలనే ఈ రిఫార్మ్స్ అనేవి తీసుకొని రాలేకపోతున్నారు. బిల్డింగ్ ఆన్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ బ్రాడర్ స్టేక్ హోల్డ్ పార్టిసిపేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఫ్యూచర్ రేట్ స్టాండర్డైజేషన్ పాలసీస్. సో అందుకే బ్రాడర్ ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ తాలూకా వే ఫార్వర్డ్ అనమాట. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వై ఆర్ అన్క్లాస్డ్ ఫారెస్ట్ మిస్సింగ్? అయితే బేసికలీ అన్క్లాస్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలన్నమాట. అంటే ఏంటి? ఆల్సో నోన్ యాజ్ డీమ్డ్ ఫారెస్ట్ అని అంటారు. బట్ టు బి ఐడెంటిఫైడ్ ద స్టేట్ ఎక్స్పర్ట్ కమిటీ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ డైరెక్టివ్స్. ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అండర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ నోటిఫికేషన్. అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేసినా లేకపోతే ఎవరైనా ప్రైవేట్ ఓనర్షిప్లో ఫారెస్ట్ అనేవి ఉన్నా వాటన్నిటిని కూడా అన్క్లాస్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటారనమాట. అయితే వెరీ రీసెంట్లీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది 2023లో. సో దీని ద్వారా ఏంటి అంటే చాలా వరకు కూడా స్టేట్స్ అనేవి కానీ లేదా స్టేట్ తాలూకా రెగ్యులేషన్స్లో కానీ లాస్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ అన్క్లాస్డ్ ఫారెస్ట్, ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లీగల్ ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది వెరీ రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, అయితే ఏంటిది? Despite the Supreme Court order, no state has provided verifiable data on the ఐడెంటిఫికేషన్ కానీ స్టేటస్ కానీ లొకేషన్ ఆఫ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్. ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కానీ వాటి క్లాసిఫికేషన్ కానీ ఏ డేటా కూడా లేదు. ఆ డేటా కలెక్ట్ చేయడం కోసం స్టేట్స్ అనేవాళ్ళు ఒక స్టేట్ ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాలన్నమాట. ఆ కమిటీసే చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ పెట్టట్లేదు. 7 states and union territories did not constitute the SCC at all. అసలు 7 స్టేట్లు యూనియన్ టెరిటరీస్ కనీసం ఈ స్టేట్ ఎక్స్పర్ట్ కమిటీనే వాళ్ళు పెట్టలేదు. అండ్ ఈవెన్ దోస్ హూ డెడ్ ఫెయిల్ టు మీట్ ది 1 month డెడ్లైన్ సెట్ బై ద కోర్ట్. అండ్ ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ని కూడా వాళ్ళు మీట్ అవ్వలేకపోయారనమాట. The SCC reports which have now been uploaded on the MOEFCC Ministry of Environment, Forest, Climate Change website reveal a grim picture. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎస్ఈసి రిపోర్ట్స్ ఏవైతే ఇప్పుడు అప్లోడ్ చేశారో మినిస్ట్రీ వెబ్సైట్లోని దాని ద్వారా ఒక దారుణమైన పిక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా స్టేట్స్ వరకు కూడా కేవలం ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉన్నాయి అండ్ అండర్ దేర్ ఓనర్షిప్ అనేవి అండ్ ఫ్యూ మెన్షన్ ద జియోగ్రఫిక్ లొకేషన్ ఆఫ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్. కేవలం కొంతమంది జియోగ్రఫికల్ లొకేషన్స్ ఇచ్చారు, కొంతమంది ఏవేవి ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్లోకి వస్తాయి అనేది మెన్షన్ చేశారు. అంతే తప్ప ఎక్కడున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఎవరు ఓనర్షిప్లో ఉన్నాయి ఏంటి కూడా క్లియర్ డేటా అనేది లేదు. Many reports questioned the veracity of the Forest Survey of India reports and some states failed to provide any data on unclassed forests. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఎవ్రీ 2 yearsకి ఒక్కసారి దాని మీద మనం రిలై అయ్యి ఉండొచ్చా, దాన్ని మనం నమ్మచ్చా, నిజంగానే ఇండియాలోని ఇంత ఫారెస్ట్ అనేవి ఉన్నాయా? కొన్ని స్టేట్స్ అయితే కనీసం ఆ అన్క్లాస్డ్ ఫారెస్ట్ ఏంటి అనేది సెగ్రిగేషన్ కూడా చేయలేదన్నమాట. డేటా కూడా ప్రొవైడ్ చేయలేదు, సెగ్రిగేట్ చేయలేదు, ఏమీ చేయలేదు. అండ్ ద లాస్ ఆఫ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్ ఈజ్ ఎ రికరింగ్ థీమ్ అక్రాస్ స్టేట్స్. ఇదేం కొత్త కాదు, ఆల్రెడీ ఇది రిపీటెడ్గా జరుగుతున్న పిక్చరే. అండ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద రిపోర్ట్స్ వర్ హేస్టిలీ పుట్ టుగెదర్ యూజింగ్ ఇన్కంప్లీట్ అండ్ అన్వెరిఫైడ్ డేటా. దాన్ని వెరిఫై చేయకుండా, క్లాసిఫై చేయకుండా ఏదో సుప్రీంకోర్టు అరుస్తుంది కదా అని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏ డేటా వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ డేటాను అప్లోడ్ చేస్తారు. The failure to implement the Godavarman order in letter and spirit is a missed opportunity to achieve the requirements of the Indian forest policy. సో ఇండియన్ ఫారెస్ట్ పాలసీ అప్రోచ్ అంటే మనం వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఫారెస్ట్ తాలూకా క్లాసిఫికేషన్ ప్రాపర్గా తెలియాలి, ఆ డేటా ఉండాలి, వాటికి తగిన తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫారెస్ట్ గురించే ప్రాపర్ పిక్చర్ లేకపోతే మనకి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అయినా సరే ఎలా సక్సెస్ అవుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ వాళ్ళ దగ్గర ఎంత ఫారెస్ట్ ఉంది, ఎంత డిగ్రేడెడ్ ఉంది, ఎంత ఎఫారెస్టేషన్ జరుగుతుంది, ఇవంతా కూడా డీటెయిల్స్ ఇవ్వాలి కదా. The national government needs to take ameliorative action to re-identify. So it is high time
సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన టైం. రిట్రీవ్ అండ్ ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఏరియాస్ యాజ్ పర్ ద 1996 జడ్జ్మెంట్. సో ఈ జడ్జ్మెంట్, గోదావరి జడ్జ్మెంట్ ప్రకారంగా సెంటర్ ఇంటర్ఫియర్ అయ్యి ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రీఐడెంటిఫై చేసి వాటిల్ని తిరిగి రిట్రీవ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్స్ అనేవి రిక్వైర్డ్ మెషర్స్ తీసుకోవటం లేదు కాబట్టి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వెరీ రీసెంట్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది రావడం జరిగింది ఏపీపీఎస్సి. సో ఇప్పుడు మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో, మెయిన్స్ స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ by UPSC faculty as per latest syllabus and latest pattern, just at the rate of 10,000 rupees. And course validity వచ్చేసరికి till the exam. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1కి మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీ దట్ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడి వరకు కూడా సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఎంతవరకు క్వశ్చన్స్ అడిగితే రాయగలరు, ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాస్తున్నారు, అవి ఇవాల్యుయేషన్ చేయించుకోవడం కానీ, క్వశ్చన్ స్టాండర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఎ టీమ్ విత్ 10+ years ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు రైట్ గైడెన్స్ అనేది ఉంటుంది. పేపర్ ఇవాల్యుయేషన్ వెంటనే ఉంటుంది, 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ అనేవి ఉంటుంది, టెస్ట్ డిస్కషన్ అనేది కూడా చేస్తామన్నమాట. అండ్ ఫీజు వచ్చేసరికి 10,000 రూపీస్, వ్యాలిడ్ టిల్ మెయిన్స్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసి త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు May 4th నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. సో మెయిన్స్ త్వరగా మీరు రియలైజ్ అయ్యి రాసి నేర్చుకున్నారనుకోండి, మీ తప్పులు మీరు తెలుసుకొని మీ వీక్ ఏరియాస్ ఏంటో మీరు తెలుసుకున్నారనుకోండి, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. లేదు అంటే మీరు చాలా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇఫ్ అట్ ఆల్ మన వీక్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి అడిగేస్తాయి. సో అందుకే బీ కేర్ఫుల్. సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్సీ ఇష్యూస్ నోటీస్ టు గవర్నమెంట్ ఆన్ పిటిషన్ ఆఫ్ నాన్ బిలీవర్ ముస్లిం. సో దీనికంటే ముందు ఒక చిన్న థింగ్ అనమాట. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది Part 3 అనేది ప్రొవైడ్ చేసింది. ఈ Part 3 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ అనేవి చెప్తుంది. దాంట్లోని మనకి ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే అర్థం ఏంటి? నేను నాకు నచ్చిన రిలీజియన్ని ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు, ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే అర్థం ఏంటి? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏబీసీ రిలీజియన్, కానీ ఈరోజు నేను అది ఫాలో అవ్వదలుచుకోవట్లేదు అనుకుంటే నేను ఫాలో అవ్వకుండా మానేయచ్చు. నేను XYZ కానీ లేకపోతే DEF కానీ ఇంకేదైనా రిలీజియన్ అయినా ఫాలో అయ్యే రైట్ అనేది నాకు ఫండమెంటల్ రైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే నువ్వు ఈ రిలీజియన్లో పుట్టావు కాబట్టి ఈ రిలీజియన్లోనే ఉండాలి, ఈ రిలీజియన్ రూల్సే నువ్వు ఫాలో అవ్వాలి, నువ్వు వేరొక రిలీజియన్ మారడానికి ఛాన్స్ లేదు అంటే ఇట్ ఈస్ ద వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అయితే ఇది సచ్ ఏ బ్యూటిఫుల్ ఆర్టికల్, అందుకే నేను మీకు చూస్ చేసుకోవడం అనేది జరిగింది దీన్ని. సో కేరళ బేస్డ్ ఒక అమ్మాయి అనమాట, కేరళ బేస్డ్ ఒక అమ్మాయి ఏం చెప్తుంది? సో తను ఒక ముస్లిం విమెన్. తను ఏంటి అంటే ఆ ముస్లిం రిలీజియన్ని కానీ ముస్లిం లాస్ని కానీ తను ఫాలో అవ్వదలుచుకోవట్లేదు. అండ్ తను ఆ ముస్లిం రిలీజియన్ని కూడా నమ్మట్లేదు కూడాను. నేను ఒకవేళ ఇప్పుడు నా రిలీజియన్ని నేను నమ్మకపోతే ఆ రూల్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఆ షరియా లా కానీ నాకెందుకు వర్తిస్తుంది? బేసికలీ షరియా లా అనేది ఏంటి? ముస్లిమ్స్ కోసం లాస్ అన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది. అలాంటప్పుడు నాకెందుకు ఈ లా అనేది వర్తిస్తుంది అనేది క్వశ్చన్. దాని మీద సుప్రీంకోర్టు యాక్చువల్లీ అంటే యూనియన్ గవర్నమెంట్ని రెస్పాన్స్ అడిగిందనమాట. ఏంటి అని. ఏ కేరళ బేస్డ్ విమెన్
PM Safia filed a petition in the Supreme Court, represented by Advocate Prashant Padmanabhan. She sought to be governed by secular statuses instead of Sharia law, as she no longer identifies as a Muslim. నేను ఇక నుండి ముస్లిం కానప్పుడు షరియా లా అనేది నాకెందుకు అప్లై అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సెక్యులర్ స్టేటస్. సెక్యులర్ స్టేటస్ అంటే ఏంటి? నాకు ఏ రిలీజన్ కూడా ఎక్కువ కాదు, ఏ రిలీజన్ తక్కువ కాదు, అన్నీ సమానమే, నాకు రిలీజన్ అనేది లేదు. The court recognized the importance of secularism and an individual's right to believe or not believe in a religion. నేను నమ్ముతానో నమ్మనో అది నా రైట్ అది. అండ్ అలానే సెక్యులరిజం అనేది ఇండియాలోనే ఒక బేసిక్ ప్రిన్సిపల్. మనకు ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉంది. అలానే మన తాలూకా ఏంటది ఇది ప్రియాంబుల్లో కూడా మెన్షన్ చేసింది, ఇండియా ఈజ్ ఏ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే వర్డ్ మెన్షన్ చేసింది కదా. సో వాటిని అన్నింటినీ రికగ్నైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకోవడం అనేది జరిగింది. Mr. Padmanabhan cited previous Supreme Court judgments that upheld secularism and the fullest liberty to individuals in this regard. సో ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్లోని సుప్రీంకోర్టు ఒక పర్సన్ తాలూకా రిలీజియస్ రైట్ కానీ వాళ్ళు ఏ రిలీజన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనే ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి ఫుల్ లిబర్టీ అనేది ప్రొవైడ్ చేస్తూ ప్రీవియస్గా సుప్రీంకోర్టు చాలా జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. And Ms. Safia argued that once she leaves her faith, she would be denied inheritance rights in her parental property. సో ఇఫ్ అట్ ఆల్ ఒక్కసారి ఆ షరియా లా అప్లై అవ్వలేదంటే వాళ్ళ పేరెంటల్ ప్రాపర్టీ తనకి రాదు. ద పిటిషన్ నోటెడ్ దట్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ ద ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ 1937. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ పిటిషన్? యాక్చువల్లీ ఈ ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో దాంట్లో ఈ విధంగా ఎక్కడ మెన్షన్ చేసి లేదు. అలాంటప్పుడు నాకు ఎందుకు నా పేరెంట్స్ నుండి ప్రాపర్టీ అనేది నాకు రాదు, ఇన్హెరిటెన్స్ ఎందుకు రాదు? For individuals to opt out of Muslim personal law, this legal vacuum would leave Ms. Safia with no recourse to inherit her parental property. అందుకే దానికి ఏంటంటే ఈ మిస్ సాఫియా గారికి తన పేరెంటల్ ప్రాపర్టీ అనేది రావట్లేదు. ఎందుకు? తను షరియా లాని ఫాలో అవ్వట్లేదు, తను ముస్లిం కింద తను రికగ్నైజ్ చేసుకోవడం లేదు. అందుకు వాళ్ళు డినై చేస్తున్నారు ఈ షరియా లా ప్రకారంగా. కానీ షరియా లాలోని అలా ఎక్కడ మెన్షన్ చేసి లేదు కదా అని పిటిషన్ ఫైల్ చేసింది. ఈ ముస్లిం పర్సనల్ లా ఏంటి? షరియత్ అప్లికేషన్ యాక్ట్ అంటారు, 1937లో పాస్ చేశారు. ఎందుకంటే టు ఫార్మ్యులేట్ అన్ ఇస్లామిక్ లా కోడ్ ఫర్ ఇండియన్ ముస్లిమ్స్. ద బ్రిటిష్ హూ వర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ గవర్నింగ్ ఇండియా వర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ దట్ ఇండియన్స్ వర్ రూల్డ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కల్చరల్ నార్మ్స్. హిందూస్కి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి అలా చేసి పారేశారనమాట బ్రిటిషర్స్ వాళ్ళు. ఎందుకంటే ఆ డివిజన్ అనేది తీసుకొని రావడానికి. సిన్స్ 1937 ద షరియత్ అప్లికేషన్ యాక్ట్ మ్యాండేట్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ముస్లిం సోషల్ లైఫ్. అప్పటి నుండి కూడా ముస్లిం పీపుల్లోని వాళ్ళ సోషల్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కాకుండా, జనరల్ యాక్ట్స్ కాకుండా ఈ షరియత్ యాక్టే ఫాలో అవుతున్నారు. The act lays out that in matters of personal dispute the state shall not interfere. స్టేట్ అనేది ముస్లిం లాస్లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని మెన్షన్ చేశారనమాట. కానీ ద పిటిషన్ ఆర్గ్యూడ్ దట్ దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వయోలేటెడ్ మిస్ సాఫియా తాలూకా ఫండమెంటల్ రైట్ టు బిలీవ్ ఆర్ నాట్ టు బిలీవ్ ఇన్ రిలీజన్ అండర్ ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్. The court acknowledged these issues and issued formal notices to the Indian government and state of Kerala, posting the case for detailed hearing in July. నెక్స్ట్ హియరింగ్ అనేది జూలైలో ఉంది. సో ఈ లోపల కేరళ వాళ్ళకి కానీ యూనియన్ గవర్నమెంట్కి కానీ కావాల్సిన రెఫరెన్సెస్ కానీ కావాల్సిన మెటీరియల్ కానీ ఆ కేసుని చూడమని చెప్పడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ వన్స్ ఓన్ రిలీజియన్. ఎవరైనా సరే వాళ్ళ తాలూకా ఓన్ రిలీజన్ని ఫాలో అవ్వచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాపగేషన్ అనేది చేయొచ్చు. అండ్ దాని ప్రకారంగా నేను నమ్ముతానా, నా రిలీజన్ నమ్మనా అనేది నా యొక్క పర్టికులర్ ప్రైవేట్ థింగ్, అంతేకాని అది పబ్లిక్ థింగ్ కాదు. దానివల్ల నా పేరెంటల్ ప్రాపర్టీ రాదు, నాకు ఈ రైట్స్ లేవు, నేను ఇలా మ్యారేజ్లే చేసుకోవాలి, ఇలా చేసుకోకూడదు అనేది ఏవి కూడా వాళ్ళకి అప్లై అవ్వవు అనేది ఈ కేసు అనమాట. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కేస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. అందుకే ఈ ఆర్టికల్ని నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ విత్ దిస్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
National Commission for Women (NCW) says no information on the political affiliation of its chairperson members. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ ఎన్సీడబ్ల్యూలో ఉన్న వాళ్ళ మీద పొలిటికల్ ఎఫిలియేషన్ ఉందా చైర్పర్సన్కి కానీ మెంబర్స్కి కానీ అని తెలుసుకుందాం అనుకున్నారు. కానీ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏమని రిప్లై ఇచ్చారు, వాళ్ళకే అసలు తిన్నగా తెలియదు అని చెప్పేసి. సో అదేంటనేది చూద్దాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏదైతే ఉందో అది స్టాట్యుటరీ బాడీ అనమాట, అండర్ ఎన్సీడబ్ల్యూ యాక్ట్ ఆఫ్ 1990. సో ఇక్కడ స్టాట్యుటరీ బాడీ అంటే గుర్తొచ్చింది, నేను నిన్న ఒక క్వశ్చన్ అనేది అడిగాను, ఏంటి సమ్ బాడీ అనేది వచ్చింది నిన్న, అది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి నేను పెట్టాను. అది ఎక్కడరా కాన్స్టిట్యూషనల్ బాడీ? ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ యూ దట్ యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ, రైట్? సో ఒక్కసారి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆర్టికల్స్ వినండి అమ్మా. క్వశ్చన్స్ అనేవి మీకు ఈ ఫార్మాట్లోనే వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి స్టాట్యుటరీకి కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ పెట్టారనుకోండి, ఎగ్జామ్లో మీకు 2 మార్క్స్ పోవడం సంగతి దేవుడు ఎరుగు, ఇంకా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ 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 బీ కేర్ఫుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ నేను ఎగ్జామ్ రాయట్లేదు, ఇది మీకోసం, మీ రిలేటెడ్ నేను చెప్తున్నాను. క్వశ్చన్ ఎందుకు రోజు మీకు ఫ్రేమ్ చేస్తున్నాను, మీకు అలవాటు అవ్వడం కోసం. సో అప్పుడే ఆర్టికల్ వినేసి అప్పుడే మీరు రాంగ్ పెడితే ఇంకా ఎగ్జామ్ మూమెంట్లోకి వెళ్ళేసరికి మీకు ఆ స్ట్రెస్లో ఇంకా రాంగ్ పెట్టేస్తారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. By the Ministry of Women and Child Development, the chairperson and members of the commission are nominated by the Government of India. సో బేసికల్లీ వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. అయితే ఇన్ రెస్పాన్స్ టు ఏ క్వరీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005, ఒక పర్సన్ ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ఎన్సీడబ్ల్యూ తాలూకా పర్సన్స్ పైన గవర్నమెంట్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా అని క్వశ్చన్ చేశారనమాట. ద ఎన్సీడబ్ల్యూస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సో ఆ ఎన్సీడబ్ల్యూ తాలూకా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏం చెప్పారు, దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ రిగార్డింగ్ ది పొలిటికల్ ఎఫిలియేషన్ ఆఫ్ ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్. ఎన్సీడబ్ల్యూ మెంబర్స్, చైర్పర్సన్ కానీ మెంబర్స్ కానీ ఎటువంటి పొలిటికల్ కనెక్షన్ కానీ లింకేజ్ కానీ ఉందా లేదా అనేది ఎన్సీడబ్ల్యూ తాలూకా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి తెలియదు. A petitioner, Raj Kapil, claimed to have observed an NCW member attending political party events of the BJP. సో బీజేపీ తాలూకా పార్టీ ఈవెంట్స్కి ఒక మెంబర్ అంటే అటెండ్ అవుతున్నారనమాట. సో అందుకే ఈ క్వెరీ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ వైల్ షీ వాజ్ సర్వింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ బీజేపీస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ నామినేషన్ టు ద ఎన్సీడబ్ల్యూ. ఈవెన్ ఎన్సీడబ్ల్యూకి నామినేట్ చేస్తున్నప్పుడు కూడా ఆమె బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోసం వర్క్ చేస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ట్రాన్స్పరెన్సీ ఎథిక్స్ పర్స్పెక్టివ్లోని. దిస్ గివ్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. The petitioner argued that the chairperson or member of the NCW should not be a member of any political party during their term of office to uphold the principle of neutrality and serving without fear of favor. సో వాళ్ళకి ఎటువంటి పొలిటికల్ లింకేజెస్ ఉండకూడదు. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ కేసెస్ ఆ పొలిటికల్ పర్సన్స్ రిలేటెడ్ వచ్చాయనుకోండి, వాళ్ళు న్యూట్రల్గా ఎలా తీర్పిస్తారు, ఎలా వాళ్ళకి న్యాయం చేయగలరు? The lack of transparency in the NCW's response regarding the political affiliation of its members may raise questions about the Commission's decisions and potential political bias. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి, ఎన్సీడబ్ల్యూలోని ప్రొబాబ్లీ ఆ పొలిటికల్ ఫీవర్ కానీ ఆ పొలిటికల్ టచ్ అనేది ఉండొచ్చు. అంటే ఎన్సీడబ్ల్యూకి న్యూట్రాలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అండ్ అలానే అకౌంటబిలిటీ అనేది లేదు అనేది ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. పాలిటీ పర్స్పెక్టివ్లో కానీ GS4 పర్స్పెక్టివ్లో దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. Mere non-cooperation with Enforcement Directorate not a ground for arrest, Arvind Kejriwal tells Supreme Court. So this is also important from polity perspective loni. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమన్నారు, సుప్రీంకోర్టులోనే ఆర్గ్యూ చేశారనమాట అగేన్స్ట్ హిస్ అరెస్ట్ ఇన్ ది లిక్కర్ పాలసీ కేస్, స్టేటింగ్ దట్ ఇట్ కేమ్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎంసీసీ డిక్లరేషన్ వచ్చిన తర్వాత అతనికి అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో హీ క్వశ్చన్ ఇఫ్ ద అథారిటీస్ హ్యాడ్ లెఫ్ట్ గిల్టీ పొలిటీషియన్స్ ఫ్రీ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. అంటే అర్థం ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు అంటే అంతకు ముందు వరకు కూడా ఫ్రీగా వదిలేస్తున్నారా పొలిటికల్ క్యాండిడేట్స్ని? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్.
ఈ ఎంసీసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కన్సెన్సస్ డాక్యుమెంట్ అనమాట. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు హ్యావ్ దెమ్సెల్స్ అగ్రీడ్ టు కీప్ దేర్ కాండక్ట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఇన్ చెక్ అండ్ టు వర్క్ విత్ ఇన్ ద కోడ్. అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తీసుకుంటున్న గైడ్ లైన్స్ అనమాట. అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్ షెడ్యూల్. అంటే వాళ్ళు క్యాంపెయిన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కోడ్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు అని. ఇట్ హెల్ప్స్ ద ఈసీ ఇన్ కీపింగ్ విత్ ది మ్యాండేట్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 ద్వారా ఈ ఎంసీసీ అనేది ఇచ్చే రైట్ అనేది ఉందన్నమాట. విచ్ గివ్స్ ఇట్ ద పవర్ టు సూపర్వైజ్ కానీ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కానీ టు ద పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్కి కానీ. The MCC is operational from the date on which the election schedule is announced. ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారో అప్పటి నుండి ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది until the date of the result announcement. The government cannot announce any financial grants కానీ లేదా ప్రామిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ ఆర్ అదర్ ఫెసిలిటీస్ కానీ అండ్ మేక్ ఎనీ ad hoc అపాయింట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ అండర్టేకింగ్ కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద కోడ్ ఈజ్ ఇన్ ఫోర్స్. గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి ఇలాంటి ప్రామిసెస్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి చేయకూడదు అనమాట. అండ్ మిస్టర్ కేజ్రీవాల్ గారు ఏమన్నారు? హిజ్ రైట్ టు నాట్ గివ్ అన్ ఇంక్రిమినేటింగ్ స్టేట్మెంట్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే ఏంటి? తన అగెయిన్స్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పకూడదు, నాకు ఆ ఫండమెంటల్ రైట్ అనేది ఉందని చెప్పేసి కేజ్రీవాల్ గారు వాదించడం జరిగింది. అండ్ ఇన్వోక్డ్ హిస్ ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అండర్ ఆర్టికల్ 20 as well as the right to due procedure and liberty article 21 of the constitution. He also referred to the Magna Carta. అంటే ఫండమెంటల్ రైట్స్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ హయ్యెస్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇవేవి కూడా హయ్యెస్ట్ కాదు. సో అతనికి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి అతను వాదించడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 20 ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిట్రరీ అండ్ ఎక్సెసివ్ పనిష్మెంట్ టు అన్ అక్యూజ్డ్ పర్సన్. అంటే ఇష్టం వచ్చినట్టు పనిష్మెంట్ ఇవ్వడం కానీ లేదా చేసిన తప్పుకు మించిన పనిష్మెంట్ ఇవ్వడాన్ని కానీ అవంతా కూడా ఆపుతుంది ఆర్టికల్ 20. వెదర్ సిటిజన్ కానీ ఫారినర్ కానీ ఏ లీగల్ పర్సన్ లైక్ కంపెనీ కానీ కార్పొరేషన్ కానీ. అండ్ ఇట్ ప్రొవైడ్స్ దట్ no person shall be convicted of any offence except for violation of a law in force at the time of the commission of the act subjected to a penalty greater than that prescribed by the law. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ క్రైమ్ చేసినప్పుడు ఆ క్రైమ్ రిలేటెడ్ యాక్ట్ అనేది ఉంటేనే ఆ యాక్ట్ ప్రకారంగా వాడు క్రిమినల్, లేకపోతే అది క్రైమ్ కాదు. అండ్ ఆ క్రైమ్కి కూడా లాలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే పనిష్మెంట్ అనేది కూడా ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అనేది ఆర్టికల్ 20 సిటిజన్స్కి ఒక రైట్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. ఒక్కసారికి మించి ఎప్పుడూ కూడాను పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు ఒక్కసారి చేసిన తప్పుకి. నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షెల్ బి కంపెల్ టు బి ఏ విట్నెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. తనకి తాను అగేన్స్ట్గా విట్నెస్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20. అలాంటప్పుడు ఏ విధంగా నేను నాకు అగేన్స్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మాట్లాడతాను? ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20 అని అరవింద్ కేజ్రీవాల్ గారు సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. లైఫ్ కానీ ఒక పర్సన్ తాలూకా లిబర్టీ కానీ ఫ్రీడమ్ కానీ అవేవి కూడా ఎవరూ తీసుకోకూడదు అంటిల్ అండ్ అన్లెస్ ఒక లా దానికి రిలేటెడ్ ఉన్నట్లు లేకపోతే. దిస్ రైట్ ఈజ్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్, ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. Arrest and bail. Justice Khanna asked if Mr. Kejriwal had applied for bail in the trial court. If at all trial court lo bail apply chesara leda ani. And Mr. Singhvi, his senior advocate, clarified that his petition was against both his arrest and remand. So a petition anedi tanaki arrest ga and remand ki against gaani tana advocate chepparu. చీఫ్ మినిస్టర్ ఈజ్ కరెంట్లీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ టిల్ May 7. May 7th వరకు కూడా అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు, ఇంకొక వారం రోజులు అనమాట. మిస్టర్ సింఘ్వి ఆర్గ్యూడ్ దట్ ద ఈడీస్ పవర్ టు సమ్మన్ అండర్ సెక్షన్ 50 of the Prevention of Money Laundering Act of 2002 does not inherently include the power to arrest under section 19 of the law. సో దీని కేసు బుక్ చేశారు కానీ అరెస్ట్ చేసే పవర్ లేదు అండర్ సెక్షన్ 19 of the same PMLA. He insisted that arrest should be based on a material
in the possession of the ED that gives it reason to believe that the person is guilty of an offence punishable under PMLA. సో ఎప్పుడు పనిష్ చేయొచ్చు ఆర్ ఎప్పుడు జైల్లో ఉంచవచ్చు ఇఫ్ అట్ ఆల్ తనకు మెటీరియల్ పొసెషన్ ఉంది అండ్ ఆ పర్టిక్యులర్ దాన్ని అంటే తన మీద ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ప్రూవ్ చేస్తే కానీ అరెస్ట్ చేయలేరు. కానీ అనవసరంగా ఇప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్టిల్ అరవింద్ కేజ్రీవాల్ గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు చేస్తున్నారు. సో అతని తాలూకా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది వయోలేట్ అవుతుంది అని చెప్పేసి మిస్టర్ సింఘ్వి అతని తాలూకా సీనియర్ అడ్వకేట్ అనే వాళ్ళు వాదిస్తున్నారనమాట. మిస్టర్ కేజ్రీవాల్ ఛాలెంజర్ ద గ్రౌండ్స్ ఫర్ హిజ్ అరెస్ట్. అతనికి ఏ విధంగా అరెస్ట్ చేశారు? స్టేటింగ్ దట్ దే వర్ నాట్ పాజిటివ్ ఆర్ ఇన్కల్పేటరీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సెట్ టు కంటిన్యూ ఆన్ ట్యూస్డే. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూస్డే కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే ఈరోజే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది టుమారో వి షల్ సీ. కానీ ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకుంది ఏంటంటే పొలిటికల్ పర్స్పెక్టివ్లో కానీ పొలిటికల్ కాంటెక్స్ట్లో కాదు, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్టికల్ 21 అనేది ఏం మాట్లాడుతుంది, ఆర్టికల్ 20 ఏం మాట్లాడుతుంది, అండ్ అలానే రైట్ టు అంటే ఫాలో అవ్వడం కానీ ఫాలో అవ్వకపోవడం కానీ అతని తాలూకా ప్రైవసీ రైట్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ యాక్చువల్లీ. సో ఎవ్రీడే మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకున్నట్టు ఈరోజు కూడా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మనకు అందరి కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే న్యూ బ్యాచెస్ అనే 1st మే నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మన క్లాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ మన టీచింగ్ కానీ కేర్ కానీ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీ డెమో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. 7893899553 కాల్ చేసి మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలానే మన యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లోని ఆన్లైన్లోని ఉందన్నమాట. అండ్ అలానే మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నా యూ కెన్ కాల్ టు 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేది తీసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి వెరీ సూన్, సో దట్ మీ క్వాలిటేటివ్ క్లాసెస్ అనేవి వెరీ మినిమల్ ప్రైసెస్కి అఫోర్డబుల్ ప్రైసెస్కి వస్తుంది. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా మన సురేష్ సార్, మీ ఫేవరెట్ సార్. అండ్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు రైట్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే దిస్ ఈజ్ సచ్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు డైరెక్ట్గా పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తారు. వ్యాలిడిటీ టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఎస్. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ drugs and cosmetic rules are guided under Ministry of Health and Family Welfare. Drugs and Magic Remedies Act talks about magical remedy for body functions. Which of the following are true? Option A, 1 only. Option B, 2 only. Option C, both. Option D, none. మీ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ విత్ దిస్ ఐ షల్ ఎండ్ అప్ ది సెషన్ హియర్ ఫర్ టుడే, అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్.
టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆన్సర్ చెప్తున్నప్పుడు కూడా ఒక్కసారి మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఆర్టికల్ విని రాయండి, రాంగ్ పెట్టకండి. కైండ్లీ ఐమ్ టెలింగ్ యూ. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.